ఇకపై బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం అంత సులభం కాదు. గోల్డ్ లోన్ నిబంధనల్ని కఠినతరం చేయబోతుంది ఆర్బీఐ. ఇంతకీ దీనికి కారణమేంటి? కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి? బంగారాన్ని తాకట్టు పెడతామంటే క్షణాల్లో అప్పు పుడుతుంది. బంగారానికి ఉన్న విలువ అటువంటిది. అయితే ఇటీవలి కాలంలో గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరిగాయి. వివాదాలు కూడా పెరిగాయి. దీంతో నిబంధనల్ని కఠినతరం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిర్ణయించింది. గోల్డ్ లోన్స్ విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్ఎఫ్బీసీలకు త్వరలో మార్గదర్శకాలు జారీ కానున్నాయి. బంగారం తీసుకువెళ్లి అప్పు ఇవ్వమని అడిగేవాళ్ల నుంచి ఇకపై ముఖ్యమైన వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ముందుగా ఆ బంగారం వాళ్లదేనా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అప్పు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా తీసుకున్న అప్పును వాళ్లు దేనికి ఉపయోగించారనే విషయాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా బ్యాంకులు, ఎన్ఎఫ్బీసీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్స్ మంజూరులో పలు లోపాలను గుర్తించింది ఆర్బీఐ. బంగారం విలువను నిర్ధారించే దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ వంటి అంశాల్లో ఒక్కో ఆర్థిక సంస్థ ఒక్కో విధమైన పద్ధతిని అనుసరిస్తున్నట్లు గుర్తించింది. ఒకే పాన్ కార్డుపై ఏడాది కాలంలో అనేకసార్లు గోల్డ్ లోన్స్ జారీ అవుతున్నాయి. అలాగే రుణం తిరిగి చెల్లించలేదనే సాకుతో వాళ్లకు సమాచారం ఇవ్వకుండా బంగారాన్ని వేలం వేస్తున్నాయి. ఇటువంటి వాటికి అడ్డుకట్ట పడబోతోంది. ఇకపై గోల్డ్ లోన్స్ జారీ విషయంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఎన్ఎఫ్బీసీలు ఒకే విధమైన విధి విధానాలను పాటించేలా ఆర్బీఐ చర్యలు తీసుకునుంది. ఈ మేరకు కొత్త విధి విధానాలను ఖరారు చేయనుంది ఆర్బీఐ. మొత్తానికి గోల్డ్ లోన్స్ ముసుగులో జరుగుతున్న దోపిడీతో పాటు మోసాలకు అడ్డుకట్ట వేయాలన్న కృతనిశ్చయంతో ఉంది ఆర్బీఐ. త్వరలో మార్గదర్శకాలు జారీ కానున్నాయి.